అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో నర్సాపురానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కానూరి ఉదయ భాస్కర్ ప్రసాద్ అలియాస్ బుజ్జి మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. సార్, మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ సీట్ వచ్చినందుకు. కానీ మీరు ఎప్పటి నుంచి ప్రచారంలోకి వెళ్తారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నేను కానూరి ఉదయ భాస్కర్ కృష్ణప్రసాద్ బుజ్జి ఎంఏఎల్ఎల్బి. నాకు రాహుల్ గాంధీ గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో నాకు నర్సాపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటు ఖరారు చేశారు. వారికి మీ మీడియా ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నర్సాపురంలో గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ చాలా ఉంది, ఆదరిస్తున్నారు. మేము ఆల్రెడీ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. మేము నామినేషను 18 to 25 ఇంకా డిక్లేర్ చేసుకోలేదు. వెరీ షార్ట్లీలో బాగా ఇంటింటా ప్రచారం ఇంకా ముమ్మరం చేస్తామని తెలియజేస్తున్నాం. త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి బొమ్మిడి నాయకులు ఉన్నారు, వైసీపీ నుంచి ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ రాజు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మీరున్నారు. అంటే వారిద్దరికీ కాదనుకుని కృష్ణప్రసాద్కి ఎందుకు ఓటు వేయాలి అసలు? ఈ రోజున వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేనికంటే ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి అన్ని రకాలుగా మద్దతు తెలిపింది. మనకి భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తా అన్నారు. అలా మోడీ ప్రభుత్వం మనకి ఏ రకంగానూ సపోర్ట్ చేయలేదు. మనల్ని ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళడానికి కారకులు బీజేపీ ప్రభుత్వం అయింది. మనకి అమరావతిని పునర్నిర్మించుకోలేదు. మూడు రాజధానులు అని చెప్పి మనల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా ఇబ్బందులు పాలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అలాగే వైసీపీ ప్రభుత్వం నేరస్తులకి అడ్డాగా నిలిచింది. అలాంటి ప్రభుత్వం ఈ రోజున ప్రజలు ధిక్కరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం వాళ్ళెవరూ కూడా ఆదరణ చూపట్లేదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి మరలా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం వస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు గ్లాస్ పార్టీ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తుంది. ఏ ఓటు వేసినా బీజేపీకి వెళ్తుంది. బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని నష్టపరచడానికి కారకులు బీజేపీ ప్రభుత్వం. ఈ రోజున బాగా నిరుద్యోగులు పెరిగిపోయారు. 1కి 100 మంది పెరిగిపోయారు. వాళ్ళు ఏ రకంగానూ టెక్నికల్గా లేరు. అలాగే నర్సాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఆక్వా రంగంలోనూ అక్కడ అలాగే కార్మికులు, శ్రామికులు, రైతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. కరోనాలో వచ్చిన తర్వాత అసలు ప్రభుత్వం ప్రజలు ఎలా నివసిస్తున్నారో, ఎలా జీవన గతుల మీద లేదు. వాళ్ళు ఏదో పైన వెపన్స్ కొందామా ఆ టైప్లో ఉన్నారు తప్పితే ప్రజలు అసలు బతుకుతున్నారు ఎలా ఉన్నాయి అనేది లేదు. ఏదో పథకాల రూపంలో 4 వేసేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవన్నీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాకుండానే నేను ఏది పదవి లేకుండానే ఈ రోజున నేను 2001లో ఒక ఉద్యమాన్ని చేశాను, రహదారి ఉద్యమాన్ని. ఆ జాతీయ రహదారి ఉద్యమం ద్వారా కొన్ని వందల వేల మంది షాపులు పెట్టుకుని బతుకుతున్నారు ఈ రోజుని. నేను చాలా ఆనందపడుతున్నాను. నా ద్వారా కూడా చాలా వందల మంది ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. నేను ఆ రకంగా నర్సాపురం నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాల్లో, కరోనా సేవా కార్యక్రమాల్లోనూ, అలాగా స్పోర్ట్స్, నేను ఆల్రెడీ స్టేట్ క్రికెటర్ని, ఈ రోజున నేషనల్ టెన్నిస్ సీనియర్ క్రీడాకారుని. నేను అలా చాలామందిని యాక్టివ్గా ఉంచడానికి నేను అనేక కార్యక్రమాలు చేశాను. నాకు వాళ్ళకన్నా నేను ఒక చదువుకున్నవాడిగా, నేను ఒక స్పోర్ట్స్ క్రీడాకారుడిగా, నేను నర్సాపురం లోకల్ అభ్యర్థిగా నేను అందరికీ కూడా వీళ్ళిద్దరికంటే కూడా బెటర్గా అని నేను మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందన్న కోపం ప్రజల నుంచి ఇంకా పోలేదు. అది మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్తారు? అవును, ఆ రోజున యాక్చువల్గా క్లియర్గా జరిగింది ఏంటంటే, సోనియమ్మని బీజేపీ ప్రభుత్వం కావాలని చాలా దురుద్దేశంతో ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడానికి కారకులు బీజేపీ ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో ఆ రోజున 14 వచ్చే ఎన్నికల్లో మీరు చేయని పక్షంలో మేము చేసేస్తున్నాం అని తెలంగాణ నాయకులకి, కేసీఆర్కి మద్దతు తెలిపారు బీజేపీ ప్రభుత్వం. అది తప్పుద్రోవగా తీసుకుని సోనియమ్మ ఇది సరే వీళ్ళకి ఏదో అన్యాయం జరుగుతుందేమోనని అలా ఏపీ సరే అని ఏపీ రాష్ట్రం అసలు యాక్చువల్గా కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ వచ్చిన స్థానాలు ఏపీలో. అలాంటి సోనియమ్మ ఈ బీజేపీ తప్పుడు దోవ పద్ధతిని వాళ్ళు ఏదో చేసేస్తారంటే వాళ్ళు చేయడం ఎందుకులే, పోనీ మనమే న్యాయం చేద్దామని ఆమె ఆ రకంగా విభజన చేశారు. ఆ రోజున
ఆ రోజున నిజంగా ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటే ప్రత్యేక హోదా ఇచ్చి ఉండేది, కంపల్సరీ, మాట తప్పదు. అలాంటి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రభుత్వం రాలేదు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, నిధులు ఇస్తా అన్నారు. అలాగే మనకు రాజధాని ఏర్పాటు చేయడానికి మోడీ గారు వచ్చారు. ఏ రకంగా ఉత్తి మట్టి తెచ్చాడు తప్పితే మన రాజధానికి చిన్న ఉపకారం చేయలేదు. నిరుద్యోగ వ్యవస్థను పెంచింది బీజేపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం 10 ఏళ్ళు చూశారు. ఇది చాలా అన్యాయమైన బీజేపీ ప్రభుత్వాన్ని గ్రహించారు ప్రజలు. కార్మికులు, శ్రామికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ విధ్వంసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అలాంటి ప్రజలు ఈ రోజున ఒక్క కుల మత వర్గ భేదాలు లేని పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీయే అని నమ్మారు. ఈ రోజున రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో షరీంలమ్మ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయురాలు చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. మంచి మెచ్యూర్డ్ పర్సన్, అన్ని విధి విధానాలు తెలుసు. అలాంటి ఆమె వచ్చినట్టయితే ఒక మహిళా శక్తిగా పూర్వం మహిళలే కుటుంబ పెద్దలుగా ఉండేవారు. అలాంటి మహిళ మన వైఎస్ షర్మిల గారు వచ్చారు. ఆవిడని నమ్ముతున్నారు అందరూ. మంచి పరిణామం మంచి మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందని, ఆవిడ ముఖ్యమంత్రి అయితే ఈ మహాలక్ష్మి పథకం, అలాగే పెన్షను, అలాగే అన్ని పథకాలని అమలుపరుస్తారని, మనకి ప్రత్యేక హోదా రప్పిస్తారని, స్టీల్ ప్లాంట్ని మరలి తరలిపోయకుండా చూస్తారని, పోలవరాన్ని పూర్తయ్యేలా చేస్తారని నేను కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో మీకు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వలేదని మీ పక్క నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు షేక్ మహబూబ్ జానీ ఆరోపిస్తున్నారు. ఎందుకని ఆయనకి సీట్ రాలేదు? నిజంగానే గెలుపు గుర్రాలకి సీట్లు ఇవ్వలేదా? అలాంటివి అంటే రాజకీయంలో కొన్ని పరిణామాలు, ఇలా కొన్ని గణనాలు, కొన్ని ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఇది యాక్చువల్గా జాతీయ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎవరో చిన్న వ్యక్తులు చేయడం లేదు. ఇక్కడ సెంట్రల్ అక్కడ నేషనల్ కాంగ్రెస్ కమిటీ నుంచి రాహుల్ గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖార్గే గారు, సోనియమ్మ, వీళ్ళంతా అక్కడ పైన ఇక్కడి నుంచి పీసీసీ ప్రతినిధులు ఉంటారు. వీళ్ళంతా డిక్లేర్ చేసి పరిస్థితి కొన్ని చిన్న ఇబ్బందులు జరగవచ్చు, ఎక్కడైనా ఏ పార్టీలోనూ జరగవచ్చు. అలాంటివి కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ సొంతంగా వ్యక్తిగతంగా ఎవరు తీసుకునే లేదు. ఒక పార్టీ ఇక్కడ కొన్ని వర్గాలకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, ఓసీ వర్గాలు, అలా కొన్ని గణనాల్లో ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని మీ అందరి యొక్క కోరిక, కానీ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? మీ ప్రత్యర్థి పార్టీ బీజేపీకి సంబంధించి ఇక్కడ భూపతిరాజ్ శ్రీనివాసవరం పోటీ చేస్తున్నారు. మీ పార్టీ నుంచి ఎంపీకి ఇక్కడ ఎవరు పోటీ చేయబోతున్నారు నర్సాపురం పార్లమెంట్ నుంచి? ఈ రోజున నర్సాపురం పార్లమెంటు పరిధిలో నేను నర్సాపురం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రచారంలో ఇక్కడ ముఖ్య నాయకుల్ని, అలాగే డాక్టర్స్ని, అలాగే టీచర్స్ని, లాయర్స్ని, ఇక్కడ నర్సాపురంలో పెద్దలని, మత పెద్దలని అందరినీ కలుస్తూ ఉన్నాను. నాది పూర్తిగా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండు. అలాంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా 17-18 ఇయర్స్లో ఉన్నాను నేను. అలాంటివన్నీ చూశాను. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చేసిన విధానాలు చదువుకున్న వాళ్ళు అందరికీ కూడా అర్థమైంది. అది ప్రజలకి విశ్వసించేలా లేదు ప్రభుత్వం. ఈ రోజున మీ ఎంపీ గారు ఎవరు వాళ్ళు తెలియజేయాలని చాలా ఉర్రూతులుగా ఉన్నారు. మా క్యాండిడేట్ని ఇంకా ప్రకటించలేదు. నరసాపురం కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించాలని ప్రజలు సెంట్రల్లో మోడీకి తెలియజేయాలని పార్లమెంట్ పరిధిలో నా నియోజకవర్గంలో అయితే చాలామంది వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఓటేద్దామా అని కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ప్రభుత్వానికి తెలియజేయాలని వాళ్ళ నిరసనని. పూర్తిగా కూడా ఇక్కడ నర్సాపురానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కానూరు బుజ్జి ఎవరైతే ఉన్నారో తాను పోటీ చేస్తున్నారంటున్నారు. పూర్తిగా కూడా వైసీపీ నుంచి ఇక్కడ ముదునూరు ప్రసాద్తో పాటు ఎన్డీఏ కూటమి నుంచి బొమ్మిడి నాయకులు, వీరిద్దరికంటే నేను విద్యావంతుని, దాదాపుగా కూడా నర్సాపురం డెవలప్ అవ్వాలంటే దాదాపు నేను ఎమ్మెల్యేగా అవ్వాలి, కాబట్టి ప్రజలంతా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నారు. దాదాపు పూర్తిగా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇటు పోలవరం పూర్తవుతుంది, అన్ని సమస్యలు కూడా తీరుతాయని అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ నర్సాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.